తాడిపత్రిలో ప్రజెంట్ ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయా? రఫా అంటూ కొనసాగుతున్న మాస్ వార్నింగులు దేనికి? పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ఆరోపణలో నిజమెంత? పెద్దారెడ్డికి తాడిపత్రి మోక్షం ఎప్పుడు? అసలు తాడిపత్రిలో పై చేయి ఎవరిది? వీటన్నిటి గురించి, అసలు తాడిపత్రి రాజకీయం గురించి ఇవాళ మనం మాట్లాడదాము. CEO అండ్ పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారు మనతో పాటు ఉన్నారు. ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం. హలో శివ గారు. తాడిపత్రి రాజకీయం సంవత్సర కాలంగా కూడా ఏదో ఒక విధంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే కనిపిస్తూ ఉంది వార్తల్లో. ఈ సంవత్సర కాలంలో ఈ పరిస్థితులు ఇలా మారాయా, లేకపోతే గతం నుంచి కూడా ఇటువంటి రాజకీయాలే తాడిపత్రిలో కొనసాగాయా? తాడిపత్రి అనేది గత 2014 నుంచి ఏదో రకమైన వార్తల్లో ఉంటుంది. 2014-19 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న, 19-24 మధ్యలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న మధ్యలో కూడా ప్రతి చిన్న విషయానికి అదేదో చివరి యుద్ధంలాగా ఇద్దరు అటు వైరుపక్షాలు ఇద్దరు కూడా గట్టిగా చేయటము. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రత్యక్షంగా ధర్నా కూర్చొని జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులని స్థానిక భాషలో కొంచెం తిడుతూ, అంటే సహజమైన భాష కన్నా ఒక పదం ఎక్కువ మాట్లాడుతూ ధర్నా చేసి చెప్పురా సాక్ష్యం చూపించని చెప్పడం, అది ఆ రోజు అధికార పార్టీ కూడా తలనొప్పే మారింది. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతతనే కోరుకుంటుంది ఎక్కడైనా కానీ. అయితే దివాకర్ రెడ్డి ఒక రకమైన నాయకుడు, మెచ్యూరిటీ ఉన్న నాయకుడు, కొంత బ్యాలెన్స్ ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి ఆవేశపరం, ఆయనకు 70 ఏళ్ళు వచ్చినా కానీ ఆవేశం అనేది తగ్గట్లే ఆయనకి. అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. దివాకర్ రెడ్డి ఆయన మీద 30-35 కేసులు ఉన్నాయని, సారీ ప్రభాకర్ రెడ్డి 30-35 కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటము, ఒక నెలకో 2 నెలకో దాని మీద పోలీసులు వచ్చి కేసు పెట్టడం, జైలుకి తీసుకెళ్ళటం, మళ్ళీ వస్తాడు, వచ్చే లోపల ఇంకో హంగావడ అవుతుంది, ఇంకో కేసు అవుతుంది. ఆయన కూడా పలుసార్లు అంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రభాకర్ రెడ్డి పలుసార్లు అరెస్ట్ కాబడ్డాడు, కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చారు, అట్లా వెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు 24 ఎన్నికల తర్వాత పరిస్థితిలో ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది. దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఏ రోజు కూడా తాడిపత్రిలోకి రాకుండా, అనుమతులు లేకుండా ఎప్పుడు లేకుండా ఉండే వాళ్ళకి. గత ప్రభుత్వం హయాంలో ఇద్దరు సోదరులు, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి, ఆయనకు అనుమతి లేకుండా ఏ రోజు లేదు. ఆయన తన తాడిపత్రి ఇంట్లోనే ఉండేవాడు, అక్కడి నుంచి రాజకీయ కార్యక్రమం కూడా చేసేవాడు. అయితే ఈ 24 ఎన్నికల తర్వాత ఏదైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నాడో, పెద్దారెడ్డిని తాడిపత్రి ఇంట్లో రానియకుండా అడ్డుకుంటూ ఉన్నారు. పెద్దారెడ్డి మొదటిసారి పోయినప్పుడు జనాలు విపరీతంగా వచ్చి ఆయన అడ్డుకోవటము, పోలీసులు అనేది పూర్తిగా అధికార పార్టీకి, అది 19 నుంచి 24 అయినా, 24 నుంచి ఇప్పుడు ఈ రోజుకైనా కానీ అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ఉన్నారు. అయితే పెద్దారెడ్డి ఏం చేశాడు, కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు, నాకు అనుమతి ఇవ్వండి అంటే కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న ఆయన చెప్పినప్పుడు ఏమవుతుందంటే, కోర్టు నేను పలానా రోజు వెళ్తున్నాను తాడిపత్రి నా ఇంటికంటే ఏదో ఒక అడ్డంకి చూపిస్తారు, మీకు మేము రక్షణ ఇవ్వలేము, మాకు ఒకరోజు సీఎం ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి అమిత్ షా ప్రోగ్రామ్ ఉంది, ఇంకోటి ఏదేదో ప్రోగ్రామ్ తోటి అయిపోతుంది అనమాట. సో ఆ క్రమంలో అసలు నేను నా ఇంటికి పోగలుగుతానా లేదా అన్న స్థాయికి వెళ్ళిపోవటం అనేది ఏపీ రాజకీయాల్లో చూడని పరిస్థితి. తీవ్రమైన ఫ్యాక్షన్ ఉన్న రోజుల్లో కానీ, ఇంతకన్నా ఉద్రేకతలు ఉన్న రోజుల్లో కూడా నాయకుడు తన సొంత ఇంటికి పోవటానికి కూడా అనుమతులు లేకుండా సంవత్సరం పాటు ఉన్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం, ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. అండ్ మీరు అన్నారు